Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శంషాబాద్ లో అప్సరా అనే యువతి హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అప్సరాని సొంత మేనమామ సాయి కృష్ణ అనే సొంత మేనమామే హత్య చేసినట్టు తేల్చారు. సాయి కృష్ణ ఎవరో కాదు, శంషాబాద్ పరిధిలోని ఒక టెంపుల్లో పూజారిగా పనిచేస్తూనే ప్రతినిత్యం దేవుడికి ధూపదీప నైవేద్యం పెడుతూనే మరో అమ్మాయి గొంతు కోశాడు. ఆమెను చంపేసి డెడ్ బాడీని బ్యాగ్ లో కుక్కి తీసుకొచ్చి సరూర్ నగర్ ప్రాంతంలో ఒక మ్యాన్ హోల్ లో పాతిపెట్టి పైన సిమెంట్ కూడా చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగని నంగనాచిలా మళ్ళీ వెళ్ళి అదే దేవుడు ముందు పూజలు చేస్తూ కనిపించాడు. ఇంతకీ ఈ హత్య వెనుక ఉన్న మోటివ్ ఏంటి అని ఆలోచిస్తే వివాహేతర సంబంధమే. అప్సరతో తను వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని తెలుస్తోంది. తను అప్సర తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఈ హత్యకు స్కెచ్ గీసినట్టు బయటపడుతోంది. ఇంతకీ ఇటువంటి హత్యలకి కారణాలేంటి? అమ్మాయిలు ఎందుకు ఇటువంటి వ్యక్తులకి ఈజీగా లొంగిపోతుంటారు? లేకపోతే ఇటువంటి వ్యక్తుల్ని బ్లైండ్ గా గుడ్డిగా ఎందుకు నమ్ముతారు? ఈ హత్య వెనుక ఉన్న అసలు రీజన్స్ ఏమై ఉంటాయని చెప్పేసి మనతో చర్చించడానికి సోషల్ యాక్టివిస్ట్ ఉషాశ్రీ గారు ఉన్నారు. ఉషాశ్రీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూస్తున్నాం చాలా విషయాలు. ఇవాళ ఉదయం సరూర్ నగర్ లో బయటపడ్డ ఒక మృతదేహం, సరూర్ నగర్ లో ఒక సెన్సేషనల్ డెడ్ బాడీ. అప్సర ఒక సినిమా ఆర్టిస్ట్ అని తెలుస్తుంది, చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేస్తుందని తెలుస్తుంది. ఆమెను చంపింది ఒక పంతులండి, గుడిలో పూజారి అంటే దైవంతో సమానమని భావిస్తాం. ఆ దైవమే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాడంటే నమ్మాలనిపిస్తోందా మీకు? యాక్చువల్ గా మీరు చెప్పింది చాలా, అంటే మనకి పూర్వకాలం నుంచి భగవంతుడు మనకి ఏదన్నా సాక్షాత్తు వరం ఇచ్చినా సరే పూజారి వరం ఇవ్వాలి అని చెప్పే నానుడి మనకుంది. దేవుడు కరుణించిన పూజారి అది. అవునండి. సో భగవంతుడు వరం ఇచ్చినా పూజారి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ లేకపోతే మనకు ఆ వరం పొందలేమని చెప్పి, అంటే మనకు అంత ఒక అత్యున్నతమైన పొజిషన్ మనకి పూజారులకు ఇచ్చారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఒక స్టేజ్ క్యాడర్ లో ఉన్న పూజారులు ఇలాంటి ఉదంతాలకి పాల్పడటం అనేది ఇప్పుడే కాదండి, మనకి ఇది చాలా సెంచురీస్ నుంచి కూడా వాళ్ళకి ఇచ్చిన అథారిటీని కానీ, వాళ్ళకి ఇచ్చిన ఎబిలిటీని కానీ, వాళ్ళకి ఇచ్చిన గౌరవం కానీ సమాజంలో దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి కలియుగంలో వాళ్ళు అధోగతి పాలవుతున్నారు అనడానికి మనం ఏ విధంగా సంకోచించాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ ఈ కేసు, నేను అంటే ఇలా మాట్లాడినందుకు చాలా మంది ఫీల్ అవుతారు. నేను కూడా భగవంతుడిని చాలా పూజిస్తాను. కర్మతః బ్రాహ్మణులై ఉండాలి ఈ కలియుగంలో, జన్మతః అయితే సరిపోదు అనే దానికి ఈ ఉదంతు మనకి చాలా ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఎందుకంటే జన్మతః బ్రాహ్మడు, పూజారి, గుళ్ళో పనిచేస్తున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, అయినా సరే సొంత మేనకోడలు. సో పరాయమ్మాయి ఎవరినో లైంగికంగా లొంగపరుచుకొని చేశాడంటే అనుకోవచ్చు, సొంత రక్త సంబంధమైన మేనకోడల్ని అలా చేయడానికి అసలు అతనికి మనస్కరించడము, అలా చేసిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ అమ్మాయిని ఇంత సిచ్యువేషన్ కి వేరే అమ్మాయిల్ని చేయాలంటేనే భయం వేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది వాళ్ళకి ఎంత ఈగోనో లేకపోతే ఒక రకమైన గర్వమో ఉంటుందండి ఈ పండితులందరికీ. సో దే థింక్ దే కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, దే కెన్ డూ. కానీ ఇక్కడ పండితుడు అనేది పాయింట్ కాదు. నిత్యం పూజలు చేసే ఒక వ్యక్తి తను నమ్మిన ఒక అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపడాన్ని ఎలా చూడొచ్చు? అలా చంపాలని ఎలా వచ్చి ఉంటుంది ఆయనకి ఆలోచన? అంటే మనం ఇది చంపి ప్లాన్ చేసి తీసుకెళ్లి చంపడానికే తీసుకెళ్లాడు అనేది ఒక ఉదంత అయితే, నా అనాలిసిస్ ప్రకారం వీళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదాలు జరుగుతూ ఉండుంటాయి. అక్కడ ఉండి కొట్టుకోకుండా నాకు తెలిసి లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి ఉంటాడు. ఈ లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లిన ప్రాసెస్ లో అమ్మాయి ఏదైనా గట్టిగా మాట్లాడుంటుంది. ఇప్పుడు యాక్చువల్ గా నేను అమ్మాయిలకి కూడా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మ్యారేజ్ అయ్యి 2 పిల్లలుండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న అతనితో పెళ్లి చేసుకోవాలనే ఒక వెర్రి అపోహ ఆలోచన ఉంటుంది చూసారా. ఇమాజిన్, ఆ అబ్బాయి ఆల్రెడీ పెళ్ళై 2 పిల్లలు ఉన్నా నీతో తిరుగుతున్నాడంటే ఫ్యూచర్ లో నిన్ను పెళ్లి చేసుకొని కూడా నీ ఇంకోళ్ళతో తిరగడానికి గ్యారంటీ లేదని ఒక కామన్ సెన్స్ ఉండదు. కానీ నమ్మడమే తప్పు కదా. ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి మళ్ళీ తనను పెళ్లి చేసుకుంటాడని ఎలా నమ్ముతారు? ఎలా నమ్మిస్తారు? ఇది అమ్మాయిలు అది మనకి ఇప్పుడు లోపల ఉంటే మనకి తెలుస్తుంది సార్, బయట ఉండి ఇట్లాంటి చాలా మాట్లాడుకుంటాం. అదే చెప్తున్నాను, ఇది ప్రేమ ఇష్టమో అనే ఒక ట్యాగ్ పెట్టుకుంటారు. మన తెలుగు వాళ్ళకి పట్టిన భ్రష్టుతనం ఏమిటంటే, తెలుగులో ఉండే భావోద్వేగాలు వాళ్ళకి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి, ఇంగ్లీష్ లో లవ్, లైక్ తప్పించేమీ లేవు.
సో ప్రేమ, ఇష్టమా, కామమా, లేకపోతే విపరీతమైన కోరిక అనే క్లారిటీ లేకుండా ఎవరన్నా మనతో కొంచెం బాగా మాట్లాడి మనల్ని కొంచెం టేక్ కేర్ చేసి మనకు కావాల్సినవన్నీ ఇచ్చి ఎందుకు ఇస్తారండి ఎవరైనా? వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకోవడానికి. దట్టు పెళ్ళైపోయి 2 పిల్లలుండి బాధ్యతలు వహించే ఒక అతను ఎందుకు ఇస్తాడు నీకు? సో దాన్ని ఒక ప్రేమగా చిత్రీకరిస్తారు, ఇష్టంగా ఆప్యాయంగా మాట్లాడతారు. బట్ అతని కోరికని తీర్చుకోవడానికి, లేకపోతే జంతు ప్రవృత్తిలో ఈ అమ్మాయి బాగుంటుంది, చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి అండ్ చాలా వాట్ ఎవర్. సో అలాంటి ఒక మేనమామ అండ్ దట్టు సొంత చెల్లి కూతురు అయినా సరే వాడు ఎంత కామాంధుడైతే ఈ అమ్మాయిని లోపరుచుకొని అన్ని సంవత్సరాల నుంచి దాన్ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ చివరాఖరికి పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిలో అలాంటి కోరిక క్రియేట్ చేశాడంటే ఈ హెస్ క్రియేటెడ్ అ రిలేషన్షిప్ ఆఫ్ అ హస్బెండ్. అలా చేస్తేనే అమ్మాయి లోపడుతుంది, అర్థమైందా? సో ఇది క్రియేట్ చేయబడిన ఒక సిచ్యువేషన్ ఆ అమ్మాయికి. అలా లేకపోతే ఎవరైనా సరే ఎందుకు ఫిజికల్ గా ఒకళ్ళతో ఉంటారండి? మీరు చెప్పండి. తెలిసినా సరే వీళ్ళు చాలా బాగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ చేస్తూ ఉండబట్టే ఏదో ఆశించుంటారు, ఏదో మంచి మంచి చిన్న మంచి పాయింట్లు ఆశించి ఉంటారు. ప్రతి అమ్మాయికి వెర్రితనం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ లో హాఫ్ బేక్డ్ పొటాటో అంటే ఇదర్ ఇట్ పచ్చిగా ఉన్న పొటాటో కాదు, కంప్లీట్ గా ఉడికిన పొటాటో కాదు మన కల్చర్, ఉన్న కల్చర్. సో అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఓకే, ఫిజికల్ రిలేషన్షిప్స్ ఓకే, ఎమోషనల్ గా ఒకళ్ళు ఓకే, ఫ్రెండ్ ఓకే, మ్యారేజ్ ఓకే, అండ్ కాలేజ్ లో ఫ్రెండ్స్ ఓకే, మళ్ళీ కొలీగ్ ఓకే, ఇన్ని రిలేషన్షిప్స్ ఓకే. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అమ్మాయి ఏం కోరుకుంటుంది? నాకు హస్బెండ్ కావాలి, సొసైటీలో పేరు కావాలి, అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు ఇవి ఓకే కాదు. అలా కావాలి, నేను కూడా అందరిలాగా ఒక ఫ్యామిలీ ఇలా క్రియేట్ చేయాలన్నప్పుడు దానికి ఒక సెపరేట్ పద్ధతి, అలా ఉండే ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు అప్సరాకి పూజారి సాయికి మధ్య ఏం జరిగి ఉంటది? ఎటువంటి రిలేషన్షిప్? ఈ అమ్మాయి సినిమాల్లో ఉంది, తన థింకింగ్ అనేది బ్రాడ్ గా ఉంది. షీఈ్ ఓకే టు హ్యావ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ విత్ 2 kids. నేను అదే చెప్తున్నానండి. ఎగ్జాక్ట్లీ అలాంటి మెంటాలిటీలో ఉన్న ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి కావాలి, నాకు శాస్త్రోక్తంగా అందరిలాగా ఒక లీగల్ గా వైఫ్ అవ్వాలి, నీకు పెళ్ళైనా పర్లేదు నన్ను పెళ్లి చేసుకో. సో అలాంటి కాంటెక్స్ట్ లోనే కాన్ఫ్లిక్ట్ వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ ఇనిషియల్ గా థింక్ చేసినట్టు నాకు నువ్వు జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ లానో నాతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని కంటిన్యూ చేయి, నీ లైఫ్ నాది నా లైఫ్ నీది అంటే ఇట్ వుడెంట్ హావ్ హ్యాపెండ్. అదే ఇప్పుడు జరిగే పద్ధతిలోనే వెళుతూ ఉండేది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? పెళ్లి చేసుకోమని గట్టిగా ఇబ్బంది పెట్టడం వల్ల అబ్బాయికి చిరాకు వచ్చింది. సో ఇందులో మిస్టేక్ ఎవరిది అంటారు? ఈ అమ్మాయిని లోబర్చుకున్న పూజారిదా? సరే హత్య జరిగింది, అది ఎమోషన్ దాటిపోయింది, ఒక స్టేజ్ దాటిన తర్వాత వదిలించుకోవాలనుకున్నాడు, చంపేశాడు. కానీ ఈ రిలేషన్షిప్ లో ఇద్దరి మధ్య మిస్టేక్ ఎవరిదంటారు? ఆ అమ్మాయిదా లేకపోతే పూజారిదా? వదిలించుకోవాలని చంపేశాడని నేను అనుకోనండి. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాగ్వివాదాలు జరిగినప్పుడు ఒక విపరీతమైన ఫిజికల్ రిలేషన్షిప్, ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకులోవటం లేకపోతే పీకులాటో జరుగుంటుంది. ఈ జరిగిన సమయంలో ఆ అబ్బాయికి క్రోధం ఎక్కువైపోయి ఆ అమ్మాయిని అక్కడ ఆ మొమెంట్ లో శాంతపరచడానికి ఏదో చేస్తుంటాడు. ఇట్ వుడ్ హావ్ ఎండెడ్ అప్ ఇన్ అ మర్డర్. కానీ ఒక రాయి తీసుకొని తలపై మోది చంపి ఆ డెడ్ బాడీని బస్తలో కట్టుకొని తీసుకొచ్చి వేరే ప్లేస్ సరూర్ నగర్ లో ఒక కాలేజ్ లో మ్యాన్ హోల్ లో పాత పెట్టి దానిపై నుంచి సిమెంట్ బెడ్ కూడా వేసేసాడు. ఇవన్నీ నేను ఒప్పుకుంటాను, కానీ దిస్ ఇస్ నాట్ అన్ ఇంటెన్షనల్ మర్డర్ ఇస్ మై వాదన. ఓకే, దిస్ ఇస్ నాట్ డెఫినెట్లీ అన్ ఇంటెన్షనల్ ఆర్ ప్లాన్డ్ మర్డర్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో అమ్మాయి నోరు ఇచ్చేయడానికో చంప మీద కొడితే ఆగకపోతేనో దగ్గరుండే రాయి తీసి కొట్టడమో వాగ్వివాదం విపరీతమయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి ఆ అమ్మాయిని ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి తనను తాను కాపాడుకోవడానికి అమ్మాయిని పక్కకు తప్పాల్సిన సిచ్యువేషన్ అమ్మాయి క్రియేట్ చేసిందో మాటల్లోనో చేతల్లోనో చేయబట్టి ఇదంతా జరిగింది. ఓకే, ఇఫ్ షీ వుడెంట్ హ్యావ్ డిడ్ దట్, ఆ అమ్మాయి దాన్ని అంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా కొంచెం లౌక్యంగానో ఇలానో హ్యాండిల్ చేస్తుంటే అమ్మాయికి ఆ ప్రాణాంతకం వచ్చేది కాననేది నా వాదన. ఇక్కడ ప్రాబ్లం అనేది పెళ్లి కావాలి అని గట్టిగా పట్టుపట్టి చేసుకోవాలి అని వాగ్వివాదానికి దిగిన అమ్మాయిది, అండ్ పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ పెట్టుకోకుండా ఒక కామ వాంఛని సొంత మరదల మీద తీర్చుకోకుండా కంట్రోల్ చేసుకోలేని ఆ అబ్బాయిది. ఇది జరిగినా సరే ఈ సిచ్యువేషన్ నుంచి పక్కదో పట్టించుకొని ఇద్దరు వాళ్ళ జీవితాల్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఏది ఇంపార్టెంట్ మనకి అనేది తెలివితో
విఘ్నతతో తెలుసుకోకుండా ఇద్దరు ఈ వాగ్విధానికి తిరిగి లాంగ్ డ్రైవ్ కి, ఎస్పెషల్లీ అమ్మాయి ఉన్న దగ్గరే ఉండో లేకపోతే నలుగురు ఉన్న పరిస్థితుల్లో ఉండుంటే ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఒక దూర ప్రాంతానికి వెళ్ళి ఏంటో లవ్ చేయగానే అసలు ఇక ప్రపంచంలో వాళ్ళు తప్పించి సెక్యూరిటీ లేదంటే వెళ్ళిపోతారు అమ్మాయిలు. అది తప్పండి. అమ్మా నాన్న తప్పించి మనల్ని జాగ్రత్తగా సెక్యూర్డ్ గా చూసుకునే వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇతనేదో నన్ను లవ్ చేశాడు, నన్ను జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మి వెళ్ళిపోయింది చూసారా, ఆ నమ్మకాన్ని తప్పు. ఈ అమ్మాయి నమ్మి వచ్చింది, ఈ అమ్మాయి నా జీవితానికి, నా ఫ్యూచర్ కి, నా పెళ్లికి, నా పిల్లలకి అడ్డుగా ఉంది, నేను దీన్ని ఎలాగైనా హ్యాండిల్ చేయగలను, బికాజ్ నేను పండితుడిని, నాకు జ్ఞానం ఉంది, నాకు భగవంతుడితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, నేను ఏమన్నా చేయగలను అనే అహము లేకపోతే ఎబిలిటీ ఉన్న ఆ అబ్బాయిది కూడా. ఎందుకంటే సరే వాగ్విదాలో హత్య జరిగిందో లేకపోతే కొట్టాడో అది అయిపోయింది. ఎంత ధైర్యం ఉంటే అంటే లైక్ సీరియల్ కిల్లర్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ బిహేవియర్ దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి దాన్ని తీసుకొచ్చి సిమెంట్ వేసి ఆ అబ్బాయి కూడా. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఈ అమ్మాయితోనే కాదు, ఈ అబ్బాయికి ఇంకా ఉంటుంటాయి. మనం తవ్వగా ఈ కేసుని కొంచెం ఇంకా ముందుకు వస్తాయి, చాలా మంది అమ్మాయిలు కూడా ఇతని బారిన పడి ఉంటారనేది నా వాదన. సాధారణంగా ఇటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లో ఉన్నవాళ్ళు లేకపోతే ఇటువంటి రిలేషన్షిప్స్ ని కొనసాగిస్తున్న వాళ్ళకి మీరేమైనా అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారా? 100% అండి. టిండర్ అని ఇట్లా విపరీతమైన డేటింగ్ యాప్లు వచ్చాయి. ఇట్స్ ఓకే. ఇప్పుడున్న ప్రపంచంలో ప్రపంచం మొత్తం మన వేళ్ల చివర ఉన్న సెల్ ఫోన్లలో ఒదిగిపోయినప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు, ఒక కంపానియన్ కోరుకున్నప్పుడు, కొత్త మనుషుల్ని కలవాలన్నప్పుడు ఈ యాప్లన్నీ ఉపయోగపడతాయి. కానీ ఈ కొత్త మనుషులు మనకి అపరిచితుల్లాగా ఉన్న స్టేజ్ నుంచి పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారి సెక్షువల్ రిలేషన్షిప్ గా మారి నెక్స్ట్ లెవెల్ ఉదంతులు అంటే ఇలాంటి ఒక క్రిమినల్ అఫెన్సివ్ స్టేజ్ కి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ లో కట్ చేసి పీసెస్ పెట్టాడు. సో ఇవన్నీ కూడా ఈ యాప్ల నుంచే మొదలవుతున్నాయి. సో అమ్మాయిలు ఏంటంటే మనకు పాతకాలంలో తెలిసిన వాళ్ళతో మాట్లాడటం, తెలిసిన వాళ్ళతో కలిసి వెళ్ళటం, లేకపోతే మనకు తెలిసిన సర్కిల్స్ లో తిరగడం అనేది ఎందుకు చేయాలి అంటే ఇట్లాంటి క్రిమినల్ అఫెన్సెస్ వరకు వెళ్ళకుండా ఉండడానికి. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ లైఫ్, జీవితంలో చాలా ఉంది, అసలు ఐ వాంట్ టు రియలీ లివ్ లైఫ్ అనే అనుకునే అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కీచక భటులు ఎప్పుడు ఉంటారు, దుర్భిణి వేసి వెతుకుతూ ఉంటారు. ఎమోషనల్ గా అమ్మాయి అనేది మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, ఎమోషనల్లీ ఒక సపోర్ట్ స్ట్రక్చర్ కావాలి అని చెప్పి. బట్ ఇట్ డజంట్ మీన్ ఎవరు కొంచెం ప్రేమగా మాట్లాడినా, ఎవరు కొంచెం జాగ్రత్తగా కేరింగ్ చూసినా, ఎవరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళతో వెళ్ళిపోయి అది ప్రేమ అనుకొని, ప్రేమకి, కోరికకి, వాత్సల్యానికి, ఇష్టానికి, అపోహకి, కామానికి తేడా తెలుసుకొని, నిర్వచనం తెలుసుకొని, ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ ని, బిహేవియర్ ని, ఎమోషన్ ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళెందుకు మీ దగ్గరికి వస్తున్నారు, మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఇది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉంటుందో తెలుసుకొని బుద్ధికి పదును పెట్టి మెదడుని అప్లై చేసి మనసుని పక్కన పెట్టి డెసిషన్స్ తీసుకోమనేది నేను చెప్పే సలహా అండి. థ్యాంక్ యూ ఉషశ్రీ గారు. ఇటువంటి ఈ ఇన్సిడెంట్ లో శంషాబాద్ ఇష్యూలో అప్సరం హత్య కేసు అంశంపై చర్చించడానికి మాతో సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.